హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మంచి కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను డిసెంబర్లో షాప్ చేసిన ఐటమ్స్, అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్. చూద్దామా? చాలా కొన్నాను నేను డిసెంబర్లో మా పాపకి నాకు. సో అన్నీ బడ్జెట్లోనే కొన్నానండి. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇదిగోండి ఇన్ని ఐటమ్స్ కొన్నానండి. సో 1 బై 1 చూద్దాము. కొన్ని ఆన్లైన్ కొన్నానండి, కొన్ని ఆఫ్లైన్ కొన్నాను. సో ఆఫ్లైన్ కొన్నవి ఎక్కడ కొన్నానో చెప్తాను, ఆన్లైన్ కొన్నవి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూద్దాం. ఫస్ట్ ఇదైతే షర్ట్ అండి, పాపకి కొన్నాను నేను ఇది. సో ఇదైతే నేను యోస్టాలో కొన్నానండి. శరత్ మాల్, అదే ఏఎంబి మాల్ ఉంది కదా, ఏఎంబి మాల్లో కొన్నాను. ఈ ప్రైస్ అయితే నాకు 300 పడిందండి. చాలా బాగుంది, చాలా థిక్గా ఉంది. సో ఈ వింటర్ సీజన్కి అయితే చాలా బాగుంటుందని కొన్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఇది కూడా యోస్టాలోనే కొన్నానండి. చాలా బాగుంది, మంచి కలర్. సో చాలా బాగా సూట్ అవుతుంది పిల్లలందరికీ, మంచి ఎలివేట్ అవుతారు వాళ్ళు ఈ కలర్ వేసుకుంటే. సో ఇది ప్రైస్ వచ్చేసి 299 పడిందండి. నెక్స్ట్ ఐటమ్, దానికి సెట్ అయ్యేలాగా ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. దీనికి సెట్ అయ్యేలాగా ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, మంచిగా పాకెట్స్ ఇవన్నీ వచ్చాయి. చాలా క్లాత్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇదైతే నాకు 399 పడిందండి. సో ఈ ఐటమ్స్ అయితే నేను యోస్టాలో కొన్నాను, ఈ 3 ఐటమ్స్. నెక్స్ట్ దిస్ వన్. ఇది ఒక సెట్ అండి. సో ప్యాంట్ అండ్ షర్ట్ రెండు కలిపి నాకు, ఇదిగోండి ప్యాంట్, దిస్ వన్ ఇస్ పింక్ అండ్ దీనికి కాంబినేషన్ ఇది ఇచ్చారు. ఈ సెట్ నేను జూడియోలో కొన్నానండి, 499 పడింది. జస్ట్ 499 పడింది ప్యాంట్ అండ్ షర్ట్ సెట్. చాలా నచ్చిందండి నాకు, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 499కి సెట్ అంటే అసలు ఎక్కడా దొరకట్లేదు. సో నాకైతే బాగా అనిపించింది ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి దిస్ వన్. ఇది నేను జస్ట్ ఇది ప్యాంట్ కిడ్స్కి. సో బాగా అనిపించిందండి ఈ ప్యాంట్ నాకు. ఇది జస్ట్ నాకు 190 అలా పడింది. ఇది నేను డీమార్ట్లో కొన్నానండి మా పాపకి. సో చాలా లూజ్గా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ప్యాంట్ ఇది నేను డీమార్ట్లో కొన్నాను, జస్ట్ 190 అలా పడింది. సేమ్ ప్యాటర్న్ ఇది కూడా, అంటే కిడ్స్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి నేను కొన్నాను ఇది. ఇదిగోండి, ఇది కూడా సేమ్ అలాంటి ప్యాటర్న్లోనే వస్తుంది. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ పడిందని, 190 అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదండి, సేల్లో కొన్నాను ఇది మింత్రాలో. ఇదిగోండి, ఇది సూపర్ గర్ల్ అని కనిపిస్తుంది ఇది. సో ఇది నాకు జస్ట్ 99 పడిందండి, జస్ట్ 99. సో బాగా అనిపించింది. ఇట్లా ఆఫర్ చూడగానే కొనేసాను నేను. ఎంత ఎంత సాఫ్ట్గా ఉంది అంటే డైలీ వేర్ వేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు కిడ్స్ ఏదైనా యాక్టివిటీస్కి వెళ్తూ ఉంటారు. సో డ్యాన్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కేటింగ్ కానీ, దేనికైనా ఎక్సర్సైజెస్కి కానీ అలా వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు వేస్తే ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటే వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ డైలీ వేర్ కాబట్టి కూడా జస్ట్ 99 కదా. సో బాగా అనిపించింది. క్లాత్ కూడా చాలా బాగుంది, మంచిగా కొంచెం బ్రాండెడ్ లానే ఉందండి. కానీ ఇప్పుడు ప్రైస్ నేను చూస్తే ఇది 200 దాకా ఉందండి. సో ఆన్లైన్లో ఇప్పుడు నేను చూస్తే, బట్ సేల్లో కొన్నాను కాబట్టి నాకు జస్ట్ 99 పడింది ఇది. నెక్స్ట్ కూడా సేమ్ బ్రాండ్ అండి. సో ఇది కూడా జస్ట్ 100 రూపీస్, నాకు 99 రూపీసే పడింది. అదిగోండి, ఇది కూడా జస్ట్ 99 రూపీసే పడింది నాకు, ఫుల్ హ్యాండ్స్ది. యాక్చువల్గా నేను సేమ్ ఇలాంటివి ఒక 6 ఎన్నో పెట్టానండి. సో 699 రూపీస్వి పెట్టా. కొన్నేమో 129 రూపీస్వి, కొన్ని 500 రూపీస్వి పెట్టా, అవి రాలేదు. ఈ 99 రూపీస్వి అన్నీ వచ్చేసాయి. సో ఫస్ట్ అవి అయితే మీకు ఇప్పుడు చూపించేద్దాము కలెక్షన్. అవి వచ్చాక నెక్స్ట్ టైం మళ్ళీ ఒక వీడియో చేసి చూపిద్దాం మీకు అని అనుకున్నాం. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. సో దిస్ వన్ ఇస్ ద థర్డ్ వన్. ఇదిగోండి, ఇది కూడా ఫుల్ హ్యాండ్స్.
ఇలా వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. కిడ్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే ఇంకా ట్రై చేయలేదండి మా పాపకి, బట్ క్లాత్ అయితే బాగుంది. ఇవన్నీ జస్ట్ ఇప్పుడే వచ్చాయి. యా, దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇదైతే భలే ఉందండి చూడ్డానికి, కలర్ఫుల్గా. కిడ్స్కి అయితే భలే సూట్ అవుతుంది, భలే నచ్చుతుంది కూడా. కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది కాబట్టి. చాలా బాగుందండి ఇది కూడా. 99 రూపీసే పడింది. ఈ అన్నిట్లో ఒకటి మాత్రం 129 పడిందండి. బట్ ఎగ్జాక్ట్లీ నాకు ఏది 129 పడింది అని అయితే ఐడియా లేదు. బట్ ఈ అన్నిట్లో ఒకటైతే 129 పడింది. ఇదిగోండి, ఇది కూడా. ఏమైనా ఇంత తక్కువకైతే దొరకవండి. ఈవెన్ మీరు డీమార్ట్లో కానీ ఎక్కడైనా రోడ్ సైడ్ కొందామన్నా 99 రూపీస్కి అయితే రావండి. 100, 120 ప్లస్సే పడతాయి కానీ 99కి అయితే రావు. దట్టు ఇవి కూడా మంచి బ్రాండెడే అండి. ఇవన్నీ టీన్స్, ట్రెండ్స్ అని ఉన్నాయి, బ్రాండ్ నేమ్ కూడా బాగున్నాయి. కానీ సేల్లో కొనుక్కుంటే మాత్రం ఇంత తక్కువకు పడతాయండి. నార్మల్గా కొనుక్కుంటే అయితే ఇంక ఎక్కువే పడతాయి మీకు ప్రైస్. సేల్లో కొనుక్కోవడానికి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ అండి. నేను టాప్ కాదు, ఫ్రాక్. నేను కొనుక్కున్నాను, ఇది మింత్రాలో కొన్నాను సేల్లో. ఇది చూడండి, జస్ట్ కొంచెం కిందకు వస్తుందండి నీ లెంగ్త్కి. దీని పిక్చర్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను. రీసెంట్గా నేను ఒక డే అవుట్కి వెళ్ళాను కదా, మీరు వీడియోస్ చూసుంటే ఆ డే అవుట్లో పిక్చర్ పోస్ట్ చేశాను. ఇదేనండి అది. ఈ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మంచిగా స్క్వేర్ నెక్ లాగా వచ్చింది. ఇది చూడండి, నెక్ అయితే స్క్వేర్ నెక్ లాగా వచ్చింది. లుక్ అయితే అద్దరిపోయింది. నేనైతే ఎలా ఉంటుందా ఏంటో అని అనుకున్నాను తీసుకున్నాక రిటర్న్ పెట్టేద్దామా అని. బట్ స్టిల్ అద్దరిపోయిందండి వేసుకుంటే. ఇంత మంచిది బడ్జెట్లో వచ్చాక ఎందుకులే రిటర్న్ అని చెప్పి నేను ఉంచేసుకున్నాను. ఇది ఎంత పడిందంటే నాకు 600, 650 అలా పడిందండి. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు. 600 to 650 అలా పడింది. అది కూడా సేల్లో. ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐడియా లేదు. మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఒక టాప్ అండి, నేను తీసుకున్నాను. మంచి సీ బ్లూ కలర్ అండి ఇది. మంచి సీ బ్లూ కలర్. ఫ్రంట్ అయితే ఓపెనబుల్ బటన్స్ ఇచ్చారు, ఒక 4-5 బటన్స్. మంచి క్యూట్గా ఉంది. వీటిలో ఏ కలర్ లెగ్గిన్తో అయినా పేర్ చేసుకోవచ్చు. బాగా అనిపించింది. మంచి కలర్ కాంబినేషన్ అండ్ మంచిగా బాగా అనిపించిందండి ఇది కూడా. యాక్చువల్గా ఇది నాకు ఎంత పడిందంటే 450, అరౌండ్ 500 పడిందండి. ఇవైతే నేను తీసుకున్నానండి ఈ రెండు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి యోస్టాలో కొనుక్కున్నాను నేను మొన్న ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు. ఇవి జస్ట్ 49 రూపీసే ఉన్నాయండి. సో మనకి ఎలాగో అవసరం అవుతాయి లేడీస్కి సాక్స్ అని చెప్పి 49 రూపీసే కదా అని నేను ఒక 2 కలర్స్ అయితే కొనుక్కున్నాను. కొంచెం అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు, పింక్ ఒకటి, బ్లూ ఒకటి. సో ఇవి కూడా బాగున్నాయి, చాలా బాగా అనిపించాయి నాకు. అట్లా షాపింగ్ మాల్లో చాలా ఎక్కువ ప్రైస్ ఏమో అని అనుకున్నా. బట్ యోస్టాలో నాకు నేను కొన్న కలెక్షన్ వరకు చాలా బాగా అనిపించాయి. 300, 400 అలానే ఉన్నాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించాయండి నాకైతే అవి. సో ఇవైతే సూపర్ ఉన్నాయండి. ఐ ప్రిఫర్ దెమ్. సో నెక్స్ట్ మేము కొన్నవి ఏంటంటే ఇవి మా పాపకి. ఇవి కూడా మేము ఏఎంబి మాల్లోనే కొన్నామండి. సో ఇవి ఎంత పడ్డాయంటే 500 అలా పడ్డాయండి, అంతే. 500 పడ్డాయి. ఇవి చూడండి, నీట్గా వాళ్ళకి వేస్తే హైట్లా కనిపిస్తారు. ఇవి ఇంత హైట్గా వస్తున్నాయి వేస్తే. నాకు నార్మల్ వాటికంటే ఇవి వేస్తే మంచి లుక్ అనిపించింది. ఇవి కొంచెం హైట్లో ఉండి కొంచెం డిఫరెంట్గా ఉంది వాళ్ళ లుక్. ఇవి వేసుకున్నాక బాగా అనిపించాయి. ఇంకా అయితే మేము వేయలేదు, లాస్ట్ వీక్ కొన్నాం ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా పాప షూస్ అంటే మేము షూస్ కొనడానికి వెళ్ళామండి, స్కూల్ షూ. సో స్కూల్ షూ ఇంత లేట్గా కొన్నాము. యాక్చువల్గా ఇయర్ ఎండ్ అయిపోతుంటే ఇప్పుడు మేము స్కూల్ షూ కొన్నాము. సరే అని వెళ్తే మంచి స్కూల్ షూ అండి ఇవి, అది ఇదని అన్నారు షాప్లో వాళ్ళు. సరే ఏంటి, ఎంత ఉంటాయి ఏంటి అని అనుకుంటే జస్ట్ 750, 800 అన్నారండి. ఏంటి స్కూల్ షూ 750, 800 అంటున్నారు, ఇంతకీ ఏం బ్రాండ్ ఏంటి అని అనుకుంటే ఇదేదో క్యాంపస్ బ్రాండ్ అంటండి, నాకు కూడా తెలీదు. ఇగో ఇవి వైట్ అయితే 850 అంట, 800 అలా అన్నారు. 850, 800 అలా చెప్పారు. బ్లాక్ అయితే 700 అన్నారు. కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయండి.
సో మేమైతే ఇవి తీసుకున్నాము, బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్. అవి కూడా చూపిస్తాను మీకు కలర్స్. ఇదిగోండి బ్లాక్ కలర్ స్కూల్ షూస్. ఇవి ఇంత ప్రైస్ ఉంటాయా అని నేనైతే లిటరల్గా షాక్ అయ్యాను. ఎందుకంటే మేము మా పాపకు ఇప్పటిదాకా స్కూల్ షూ కొనలేదండి. సో నార్మల్గా బ్లాక్ షూస్ ఏవో ఉంటే అవి వేసుకొని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మ్యాండేటరీ కావాలి, దట్టు వీళ్ళకి స్పోర్ట్స్ అవేవి ఉంటున్నాయి, మ్యాండేటరీ వేసుకురావాలి అన్నారని కొన్నాము. నెక్స్ట్ నేను ఎలాగో వెళ్ళాం కదా అని నేను ఇవి కొన్నానండి. సో ఇవన్నీ నేను ఎక్కడ కొన్నానంటే జస్ట్ షూస్ ఇవి ఇక్కడ జెట్రో అని ఒకటి ఉందండి, జేఎన్టీయూ మెట్రో దగ్గర జెట్రో మాల్ ఫుట్వేర్ షాప్ అని ఒకటి ఉంది. భలే ఉన్నాయండి అక్కడ, చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. 300కి 2 pairs అలా ఉన్నాయి కిడ్స్కి. కాకపోతే మా పాప సైజ్ ఎగ్జాక్ట్లీ లేవు, కొంచెం పెద్దవి లేకపోతే కొంచెం చిన్నవి అలా ఉన్నాయి. ఈ షూస్ అయితే నేను నా కోసం కొనుక్కున్నాను. ఇవి నాకు 1000 అలా పడ్డాయండి, 1000 అలా పడ్డాయి. బాగా అనిపించాయి ఇవి కూడా నాకు. ఎలాగో అవసరం కదా అని చూసా. ఆన్లైన్లో చూస్తే సైజ్ ఎగ్జాక్ట్గా తెలియట్లేదండి, బికాజ్ నాది చాలా బిగ్ సైజు. సో ఇవైతే ఎగ్జాక్ట్గా సరిపోయాయి, చాలా బాగా అనిపించాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఐ లైక్ ఇట్. నెక్స్ట్ ఇవైతే డైలీ స్కూల్ యూనిఫామ్ కోసం కొన్నాము. యాక్చువల్గా ఇవి కూడా 75 పడ్డాయండి, అదేంటో నాకు అర్థం కాలే. మా సాక్సెసే 49 రూపీస్ పడ్డాయి, ఇవేంటో 75 రూపీస్ పడ్డాయి. ఓకే, ఇప్పుడు ఎంత ఉన్నాయో ఆ ప్రైజెస్, మేము కొన్ని చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి నాకు తెలియలేదు అని అనుకున్నాను. ఇవండి నేను డిసెంబర్లో మొత్తం షాప్ చేసిన ఐటమ్స్. ఇవి కాకుండా అయితే నేను చిన్న ఒక 2-3 షాప్ చేశానండి, రోడ్ సైడ్ షాప్ చేసినవి. అది నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అని పెట్టాను మీకు ఆల్రెడీ. నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో కొన్ని షాప్ చేశానండి. లాస్ట్ టైం ఒక చిన్న రీల్ అయితే చేశానండి, అది చూడని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇవి ఇయర్ రింగ్స్ అయితే కొన్నానండి, హార్ట్ షేప్, భలే ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి చూడండి, భలే చాలా బాగున్నాయి. ఇవి 35 రూపీస్ 40 రూపీస్ అలా పడ్డాయండి. సేమ్ ఇవి కూడా ఈ ట్రయాంగిల్ షేప్ ఇయర్ రింగ్స్, ఇవి కూడా సేమ్ ప్రైస్ పడ్డాయి ఇవి రెండు. నెక్స్ట్ ఇదొక్కటి స్వెట్ షర్ట్ లాంటిది. ఇవన్నీ నా కోసం షాప్ చేశానండి. నేను జస్ట్ ఊరికే అలాగా రోడ్ సైడ్ షాపింగ్ అని వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చాను. ఇదిగోండి స్వెట్ షర్ట్ ఒకటి సిల్వర్ కలర్, ఇది జస్ట్ నాకు 150 పడిందండి. ఆ రోజు ఎనీ ఐటమ్ 150 అని సేల్ పెట్టారు. సో ఇది జస్ట్ 150 పడింది. బాగుంది క్లాత్ అవన్నీ కూడా మంచిగా. స్వెట్ షర్ట్ చాలా థిక్గా చాలా బాగుందండి, క్లాత్ అయితే నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వైట్ చికెన్ కర్రీ కుర్తీ అండి. సో నేను యాక్చువల్గా ఫుల్ దానికోసం వెయిట్ చేస్తున్నా, అది దొరకలేదు. బట్ నాకు ఎందుకు చిన్న షార్ట్ది దొరికింది, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. సో ఇదండి, ఇది నాకు 250 అలా పడిందండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు, చాలా క్యూట్ అనిపించింది వేసుకుంటే. సో బాగా అనిపించిందండి నాకు. ఇదండి నేను డిసెంబర్లో మొత్తం షాప్ చేసిన ఐటమ్స్. ఇంకా కొన్ని మా పాపవైతే రావాలి, బడ్జెట్లో కొన్నవి, అవి కూడా ఆల్మోస్ట్ 200, 300, నెక్స్ట్ 500కి 3 షర్ట్స్ అలాంటివి ఒక 2-3 ఐటమ్స్ ఉన్నాయండి. అవి వచ్చాక మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇవండి నా ఐటమ్స్ ఫర్ డిసెంబర్. నాకైతే స్ట్రీట్ షాపింగ్ ఫుల్ ఇష్టం అండి, ఫుల్ ఎంజాయ్ చేస్తా. నేను నార్మల్గా మాల్స్కి వెళ్ళి అలా కొన్న వాటికంటే ఇలా ఎంజాయ్ చేసేది ఎక్కువ ఉంటుంది. సో మీలో ఎంతమందికి నాలాగా స్ట్రీట్ షాపింగ్ ఇష్టమో కమెంట్ చేయండి, ఓకేనా. ఈ వీడియోలో కలెక్షన్ అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. సో మీకు నచ్చితే లైక్ వేసుకోండి, అండ్ ఏవి కావాలంటే అవి షాప్ చేసుకోండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టేక్ కేర్ అండ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.